ఫ్రెండ్స్ మరి చూసారు కదా కాలనీ చూడండి దగ్గర మెచ్చిపోతుంది. పైన అయితే చూడండి ఆకాశం ఎంత బాగుందో, ప్రకృతి, పచ్చని పొలాలు, స్ట్రీట్ లైట్లు, కాలనీ చూడండి ఎలా ఎదురుకుంది లొకేషన్. మన వీడియోలో ఇది హైలైట్ అండి, చాలా బాగా వచ్చింది వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, పూర్తిగా ఈ వీడియో ఫుల్గా చూసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ డే అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, చూడండి పూర్తిగా వీడియో, అలాగే సపోర్ట్ చేయాలి మీరు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. మన తిరుగుతున్నాడా కిందదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము తొనికి వెళ్తున్నామండి. మా షాప్లో సామాను పట్టుకెళ్తున్నాం. చూసారు కదా మా షాప్ అండి ఇది. ఇప్పుడైతే తొనికి వెళ్తున్నాం సామాన్ తీసుకుని. హాయ్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మరి కమోడ్లు ఇవన్నీ కూడా తీసుకుందామని వచ్చాను. ఇది గొడవ అండి ఇది. మేము మా గొడవ మాట ఇది మొత్తం దీంట్లో ఉంటాయి పైపులు అన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అదే ఇవన్నీ తీసుకుంటున్నాం. రిటర్న్ సీట్ గట్రా ఇవన్నీ తీసుకుని పార్సల్ వేసిన ఆటో కట్టించి ఆటో మీద వేసుకుని పట్టుకెళ్ళాలన్నమాట తొనికైతే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కమోడ్లు అన్నీ కూడా తీసుకున్నా, చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కమౌండ్స్ తీసుకున్నాను. కమౌండ్ కట్టని చూసారు కదా, ఈ కలర్ అయితే తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఆటో మీద లోడ్ చేసామండి. వాటర్ ట్యాంక్ అలా పైపులు ఇంకా ఏమైనా సామాన్లు అన్నీ కూడా ఆటో మీద లోడ్ చేసాం. ఇది మా షాప్ అండి. ఇది ఎప్పుడు చూపించలేదు మీకు షాపు. మా షాప్ అన్నమాట ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మేమైతే వెళ్ళిపోతున్నామండి. మా ఊరు చివరి అయితే ఉన్నాం. చూసారు కదా మా ఊరు కాలగుట్ట మీద ఉంటే ఉన్నామండి. చూసారు నా చుట్టూ వెనకాల మొత్తం చెట్లు అండి, పచ్చని పొలాలు అన్నీ కూడా బాగుంటాయి. పచ్చగా ఉంటుందండి మా ప్రాంతం అంతా కూడా, కోనసీమ ప్రాంతం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే వెళ్ళిపోతున్నామండి తణుకు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే చూడండి. మరి ఇప్పుడైతే నేను ఈతగూడ సెంటర్ అండి ఇది. ఈతగూడ సెంటర్ నుంచి హైవే ఎక్కాలన్నమాట. నేషనల్ అయిన హైవే అండి. ఈ హైవే ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకుని అటు ఇటు చూసుకుని వెళ్ళాలండి. మనకి చాలా రిస్క్ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, హైవే మీద కార్లు కట్టి వెళ్ళిపోతాయి. చూసారు కదా కారు డ్రైవ్ అంటే వచ్చేసింది. ఈ పక్కన ఇంకో కారు వచ్చేస్తుంది చూడండి. రెడ్ కారు ఒకటి వస్తుంది. చూసారు కదా ఇంకొంచెం రెడ్ కారు వచ్చేసింది, ఇంకో కారు వచ్చేసింది. ఇంక వెళ్ళిపోతాయండి ఇంకా మామూలుగా కదా ఇంకా హైవేలో. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా దారి మార్గంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడైతే మేము సిద్ధాంతి బ్యారేజ్ మీద అయితే ఉన్నాం. చూసారు కదండి మొత్తం గాలి అయితే బీభత్సంగా ఉంది గోదావరిలో. ఓకే ఫ్రెండ్స్, మన ఫోన్ వీడియో తీసినప్పుడు చాలా గట్టిగా పట్టుకోవాలి. బ్యారేజ్ మీద అయితే గాలి ఎక్కువ ఉంటుంది, లేదా ఫోన్ గోదాట్లో ఉంటుంది, సినిమా అయిపోతుందంట. ఇంకా వీడియో కూడా చూసుకుంటూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం. ఓకే ఫ్రెండ్స్, మరి డ్రైవింగ్ చేయడానికి కొంచెం చాలా జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. ఓకే, మీకు ఏంటి వీడియోలో మీకు అంతా బాగా లొకేషన్ కనపడుతుందని తెస్తున్నాను అనమాట. దారి మార్గంలో గోదావరి ఎలా కనపడుతుంది అన్నది. ఓకే, ఇది మీ రెండు మటుకు ట్రై చేస్తాను మీకు చూడాలని. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ తొణుక హైవే నుంచి అయితే మనకి ఇక్కడ పాత టోల్ గేట్ నుంచి ఇలా ఒక కటింగ్ అనేది ఒకటి ఉంటుంది చూడరా. ఈ హైవే పక్కన మనం వచ్చేసి ఇలాగ అజ్జరంగా వెళ్ళి కాలనీ రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్డు అంటే వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ చూడండి రోడ్డు అసలు బాగోలేదండి. ఇది మొత్తం గోతులు అసలు చూసారు ఎలా పడితే అలా ఉందో. వర్షం వస్తే ఇంకా పై అయిపోతుంది, ఇంకా వెళ్ళమండి బండి వెళ్దాం ఇలాగా. చూసారు కదా ఎలా ఉందో రోడ్డు, చాలా దారుణంగా ఉంది రోడ్డు, అసలు బాగోలేదండి. వర్షం వస్తే బండి జారిపోద్ది కంపల్సరీ. అయ్యి బాబు గోతులండి, అలా ఏం బాగోలేదు రోడ్డు అలా. చూసారు కదా మేమైతే కాలనీలోకి ఎంటర్ అయిపోయాం. చూసారు కదా ఇది ఇక్కడ నుంచి ఎంటరింగ్ అండి కాలనీ. ఈ చూసారు కదా ఈ సైడ్ బిల్డింగ్లు ఉన్నాయి, ఈ సెంటీనర్ల బిల్డింగ్లు అన్నమాట ఇవి. ఓకే, అర్జున కాలనీ తణుకు. చూసారు కదా చుట్టూ పొలాలనే పొలాల మేంగా ఇచ్చారన్నమాట ఈ కాలనీ అనేది. చుట్టూ ఇల్లులే చూసారు కదా, చాలా మటుకి కట్టుకున్నారు, ఇంకా కట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మేమైతే వెళ్తున్నాం. మేము వెళ్ళేది అయితే ఇంకా చాలా లోపల ఉంటుందండి, ఎక్కడో చివరమాట ఇది. మేము వచ్చేయమండి, దగ్గరికి వచ్చాము మేము. చూసారు కదా కనపడే బిల్డింగ్ అండి. మేము అక్కడికి వెళ్ళి చేయాలన్నమాట వర్క్ అన్నది ఈరోజు 1 డే. ఓకే ఫ్రెండ్స్, మరి వచ్చేసాం ఫ్రెండ్స్. మరి ఇక్కడికైతే కాలనీలోకి వచ్చామండి. మొత్తం అయితే మా అంకమ్మాల నుంచి తొణుకు అర్జున కాలనీలోకి అయితే వచ్చాము. చూసారు కదా ఇవన్నీ పొలాలండి చుట్టూను. ఎక్కడో పొలాలు ఇచ్చారన్నమాట కాలనీ అయితే. ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేయను, ఇప్పుడైతే వైరింగ్ చేతకు వచ్చాను. గాడిగొట్టు పైపులు అన్నీ పెట్టేసానమాట. అంటే కావాల్సిన వాళ్ళు కొంచెం అందుకనే కావాల్సి వచ్చింది అంత దూరం నుంచి ఇక్కడికి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరి ఎలా మా వర్క్లో అయితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తామన్నమాట ఈ వీడియోలో. చూడండి మా వర్క్ జీవితం ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిందట వెళ్ళిపోగా అలాగే వెళ్ళిపోయి.
ఫ్రెండ్స్ ముందుగా అయితే మరి వైరింగ్ అని చేస్తున్నాం. ముందు అయితే వైర్ గట్టలు తీసుకున్నాం. ఒకటి ఫీల్ తినుకుని చేత వైర్ లాగాలి. స్ప్రింగ్ లైన్లో పెట్టాను. స్ప్రింగ్ అయితే మనం చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి, వంగిపోకుండా, లేదంటే పడాలి. వైరింగ్ లేకుండా ఇప్పుడు అయితే పైనుంచి ఉంటాయండి పాయింట్. దీనికి ఏంటంటే పైనుంచి లాగాలన్నమాట. ఇప్పుడు లాగేద్దాం. ఇంకా లాగేద్దాం. వైరింగ్ లాగేది పైనుంచి పెట్టాను. ఉన్నట్టు అలా వేస్తా. ఫ్రెండ్స్ మేమైతే మరి బిర్యానీ అయితే తింటున్నాం. ఇప్పుడు అది పాటలు ఇప్పుతాను చూడండి. స్మెల్ అయితే ఎదిరిపోతుంది. తణుకు నుంచి పట్టుకొచ్చారు. స్మెల్ మామూలుగా లేదు. ఓకే ఫ్రెండ్స్, పీసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చూసారు కదా, లెగ్ పీసులు అనుకుంటాయి. లెగ్ పీసులు అండి, మామూలుగా లేవు. ఓకే ఫ్రెండ్స్, మరి బాగా స్మెల్ అయితే బాగుంది. తినాలి. ఇప్పుడు ఎలా ఉన్నదని చూడాలి. తినేసిన తర్వాత బాగుందో లేదని తెలిసిపోద్ది. ఓకే, లెగ్ పీసులు అయితే ఎక్కువనే వచ్చినాయి. టేస్ట్ ఎలా ఉండో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, సూపర్ అన్నాడు. మామూలు కూడా వేస్తాడు. మామూలు రైస్ బిర్యానీ తింటున్నాం. ఓకే కదా, మామూలు విధంగా అయితే ఉందండి. మా ఊడికి అయితే ఒకటి వేస్తున్నాను లెగ్ పీస్. బెంపడుతాను మా ఊడు. ఓకే కదా, మా ఊడైతే చూస్తున్నాడు. షాక్ అయ్యి బాగుందండి నవ్వుకుంటున్నాడు. బాగుందంట. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఊడైతే తింటున్నాడు చాలా జాగ్రత్తగానే. బాగుందండి, చాలా బాగుంది బిర్యానీ. కమ్మగా బాగానే ఉంది. భోజనం అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే వైరింగ్ మొదలు పెట్టాం. వైరింగ్ చేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే డే 1. మన వీడియో చూడండి, నచ్చితే చూడండి, అర్థపోతే మానేస్తాను. ఫ్రెండ్స్, మరి ఫాంటా డ్రింక్ పట్టుకొచ్చారు. చల్లగా తాగుతున్నాం మేమైతే. వైరింగ్ చేస్తా బాగా తాగుతేసిందని పట్టుకొచ్చారు అన్నమాట. చల్లగా తాగుతున్నాం మరి. ఓకే ఫ్రెండ్స్, వర్షం వచ్చేస్తుందండి. ఇప్పుడు దాకా వీడెక్కింది. ఇప్పుడు చల్లబడింది. చల్లగా గాలి వేస్తుంటే వర్షం చినుకులు పడుతున్నాయి. తుబ్బర్ల కింద కొంచెం రేజ్ అవుతుందండి. చల్లగా గాలి వేస్తుంది. మంచి భలే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మంచి కూలింగ్ ఉంది. గాలి మాత్రం మంచి చల్లగా ఏసీ గాలిలా వస్తుంది. ఏసీ గాలి కూడా రాదు, మన అలాగే వస్తుంది. బాగుంది. చూసారు కదా, వర్షం అయితే గాలి కూడా బాగా వేస్తుందండి. చల్లగా ఉంది. ఇప్పుడు అయితే మాకు ఇప్పుడు దాకా వీటింగ్ వచ్చేసింది. మాకు వీటి అయితే వచ్చేసింది. ఇప్పుడు చల్లగా కూలింగ్ ఉంది. ఫ్రెండ్స్, మరి వైరింగ్ అయితే ఇవ్వండి లాగేస్తాం మొత్తం. ఓకే, మొత్తం టీవీలకి అన్ని బోర్డులకి అన్నీ లాగేసామండి. ఇంకా కొన్ని పనులు చేసాం, మీకు చూపిస్తలో పోను. ఓకే, ఇప్పుడైతే వైరింగ్ అయిపోయింది. మరి సంద పడిపోయిందండి, చీకటి పడిపోయింది వైరింగ్ లాగినప్పటికైతే. ఓకే ఫ్రెండ్స్, మీకు హౌస్ కూడా చూపిస్తా. ఫ్రెండ్స్, బయటకు అయితే వచ్చానండి. హౌస్ చూడండి. నా వెనకాల ఈ హౌస్ ఉంది. ఇదేనండి ఇది బిల్డింగ్. చిన్నది సింపుల్గా. చూసారు కదా, నా వెనకాల ఉంది. దీనికి మేము వర్క్ చేసేది. ఓకే, సందడిపోందండి. మరి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. వాటర్ ట్యాంక్ కట్టాను. వెనకాల వాటర్ ట్యాంక్ ఉంది కదండి, అది లేపాలి. పైకి బిల్డింగ్ మీదకి అయితే పట్టుకెళ్ళాలన్నమాట. ఓకే, మీకు అది పెట్టిన తర్వాత నేను వెళ్తాను. తర్వాత మీకు ఓకే చూడండి మరి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్. ఫ్రెండ్స్, చూసారు కదా ప్రకృతి ఎలా ఉందో. సాయంత్రం అట్లయితే కాలనీ ఎలా ఉంటుంది. చూసారు కదా, మంచి మెచ్చిపోతుంది. దగ్గర ఉంటేనే లైటింగు, పైన ఆకాశం చాలా బాగుంది కదా, పచ్చని పొలాలు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకోసం మీరు చూస్తారు, ఆనందపడతారని మీకు ఇవన్నీ వీడియో చూపిస్తున్నాను అనమాట. ఓకే, బాగుంటే నచ్చితే లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి సందడిపోయింది. నేనైతే వెళ్ళిపోస్తాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మరి ఇంకా మీకు వీడియో తీయని చూపించాను. చూసారు కదా, నేనైతే వెళ్ళిపోతానండి. ఇంకా క్లైమాక్స్ ఇంకా అయిపోయింది. ఇంకా వర్క్ అయితే మార్నింగ్ వస్తామండి. డే 1 ఇవాళ. ఫ్రెండ్స్, నేనైతే వెళ్ళిపోతున్నాను. చూసారు కదా, నేనైతే ఇప్పుడు సిద్ధాంత బ్యారేజ్ మీద అయితే ఉన్నాను. సో ఇక్కడ అయ్యమయంగా ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదే లాస్ట్ ఫైనల్ నేను మాట్లాడేది. మార్నింగ్ అండి మాట్లాడుకుందాం. ఈ రోజుగా డే 1 వీడియో అయితే ఇక్కడతో పూర్తయింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. మార్నింగ్ జరిగింది చూపిస్తాను, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్. సిద్ధాంత బ్యారేజ్ మీద ఉన్నాను. ఓకే.